So the very first speaker to whom I am inviting, she is actually IT consultant. ఒక IT consultant గా వర్క్ చేస్తూ she is working with the well health community and ఆవిడ మాటల్లోనే ఒక మ్యాజిక్ ఉంటుంది. వైల్ she speak each and every word is very important. మీరు నోట్ చేసుకోండి because any word can change your life. So let me welcome Mrs. Renu garu onto the digital dance. Renu ma'am, stage is yours. Thank you, Srinivas garu. Really a wonderful story. Chala baga explain chesaru commitment kosam. So adding to that commitment ante like video lo unte definitely distract avam, point ni teeskogalugutam, so that will really help you. So yeah, hi, this is Renu Prakash. I'm working with Well Health for a couple of years as a senior coach. Today I'm here to explain you about cell health. సెల్ గురించి మాట్లాడదాం. హ్యూమన్ బాడీలో ఒక సెల్ స్ట్రక్చర్ గురించి మనం ఇన్ డెప్త్ లో ఒక సెల్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇన్ డెప్త్ లో చూద్దాము. బిఫోర్ దట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ సంబడి ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్. Yeah ma'am, it's visible. So my screen is visible, right? Thank you, sir. So once again, welcome everyone to the Well Health community. ఈ రోజు మనం చెప్పినట్టు హ్యూమన్ బాడీలో సెల్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము ఇన్ డెప్త్. అసలు వాట్ ఈజ్ అ సెల్? సెల్ అంటే ఏంటంటే వెరీ స్మాల్ యూనిట్ అన్నమాట. ఇట్ ఇస్ అంటే అది మన కంటికి కూడా కనబడదు. అది చూడాలి ఒక హ్యూమన్ బాడీలో అంటే మైక్రోస్కోప్ పెట్టి మరీ చూడాల్సి ఉంటుంది. దాని వాల్యూ కౌంట్ చేయాలంటే నానోమీటర్ అట్లా అంత తక్కువ అంటే సైజ్ ఉన్న ఆ సెల్ మన బాడీకి ఎంత ఉపయోగం అంటే అది లేకపోతే లైక్ దీన్ని ఏమంటాం అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ దిస్ బాడీ అంటాం అనమాట సెల్ ని. మన బాడీలో అవి ఒక హ్యూమన్ బాడీలో అంటే స్టడీస్ ప్రకారం ఒక హ్యూమన్ బాడీలో 37.2 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయంట యాజ్ లైక్ స్టడీస్ ప్రకారం. సో ఈ సెల్స్ అన్ని అసలు ఏం చేస్తాయి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సెల్? ఈ సెల్ అనేది దాని అంటే ఇట్ క్యాన్ గ్రో ఇండిపెండెంట్లీ, ఇది రెప్లికేట్ కూడా అవుతుంది. సో అంటే ఏంటి? అదొక సైకిల్ ఫామ్ అయి రెప్లికేట్ అవుతుంది. అది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఏం చేస్తుంది? నేను చెప్పినట్టు ఇది ఇండిపెండెంట్ గా గ్రో అవుతుంది. వేరియస్ ఇంపార్టెంట్ లివింగ్ అంటే ఆర్గానిజమ్స్ అంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ లో దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది న్యూట్రియంట్స్ ని ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ ని అబ్జర్బ్ చేసుకొని అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ ఎనర్జీని వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సప్లై చేస్తుంది. దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. సో అసలు ఏ ఫంక్షన్స్, సెల్ ఫంక్షన్స్ అని కొన్ని ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే రెస్పిరేషన్ కానీ, డైజెషన్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ, రిప్రొడక్షన్ కానీ, ఇలా ఫంక్షన్స్, బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్ ని ఈ అన్నిటిని లైక్ 11 ఫంక్షన్స్ ఉంటాయి. ఇవి అన్నిటిని మనం సెల్ ఫంక్షన్స్ అని చెప్పి అంటాం. సో అవి ఏంటి అంటే లైక్ నేను మళ్ళీ చెప్తాను. అబ్జార్ప్షన్, డైజెషన్, మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ, లైక్ ఎక్స్క్రీషన్, రిప్రొడక్షన్, బయోసింథసిస్, రెస్పిరేషన్. సో ఇలా వేరియస్ ఫంక్షన్స్ ని ఒక సెల్ అనేది పర్ఫామ్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ స్మాల్ కదా. ఈ సెల్ అనేది ఎలా రెప్లికేట్ అవుతుంది? మనం ఇండిపెండెంట్ గా దానంతట అది గ్రో అవుతుందని మాట్లాడాం, బట్ రెప్లికేట్ కూడా అవుతుంది. ఎలా అవుతుంది? సెల్ సైకిల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఆ సెల్ సైకిల్లో ఏం జరుగుతుంది? ఈవెంట్స్ ఆఫ్ సిరీస్ అంటే కలెక్ట్ చేసుకొని, మాలిక్యూల్స్ అంటాం, స్మాల్ పార్టికల్స్ కలెక్ట్ చేసుకొని అవి ఫస్ట్ ఏంటి గ్రో అవుతాయి. గ్రో అయిన తర్వాత అవి మళ్ళీ డివైడ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతాయి. ఆ డివైడ్ అయినవి డూప్లికేట్ అవుతాయి. సో గ్రో అయ్యి డివిజన్ కి ప్రిపేర్ అయ్యి గ్రో అయ్యి ఒక న్యూ డాటర్ సెల్ ని ఫామ్ అవుతాయి. సో సెల్ అంటే మనం మామూలుగా ఎలా చెప్తామంటే సెల్ రిపేర్ అవ్వడానికి కానీ న్యూ సెల్ జనరేట్ అవ్వడానికి కానీ 90 to 120 డేస్ అనేది పడుతుంది. దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. సో మనం వెల్ హెల్త్ లో ఎవరికైనా క్లయింట్ కి ట్రీట్ చేసేటప్పుడు కూడా రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాము. బేస్డ్ ఆన్ ద సెల్ లెవెల్లోనే ఆ రిపేర్ జరిగేదానికి మనం
మన టార్గెట్ అయితే రూట్ కాజ్ అనాలిసిస్ విల్ వర్క్ ఆన్ ద సెల్ లెవెల్. సో ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ సెల్ గురించి ఇంకొంచెం డెప్త్‌లో తెలుసుకుందాం. అసలు ఈ సెల్ లోపల ఏముంటుంది అనేసి. దానికి ముందు అసలు ఈ సెల్ ఎక్కడ అంటే బాడీయే సెల్, సెల్లే బాడీ అన్నాం గదా! సో వాట్ ఈస్ దట్? ఇప్పుడు గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే ఈ చిన్న చిన్న పార్టికల్స్ మైక్రోస్కోప్‌లో చూస్తాము. అది సెల్ అన్నాము. అలాంటి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక టిష్యూ కింద ఫార్మ్ అవుతాయి. సో అవి గూడా మళ్ళీ చాలా తక్కువ డెన్సిటీ తోటే ఉంటాయి. పెద్దగా ఉండవు. సో ఆ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ మళ్ళీ ఆ టిష్యూస్ అంటే ఏంటి? మజిల్ టిష్యూ కావచ్చు, నర్వ్ టిష్యూ కావచ్చు, ఎపిథీలియల్ టిష్యూ కావచ్చు. ఇలా డిఫరెంట్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో ఆ టిష్యూస్ మళ్ళీ ఆ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అనేవి ఒక ఆర్గన్ అవుతుంది. ఆర్గన్స్ అంటే ఏంటి? మన బాడీలో లైక్ హార్ట్, లివర్, కిడ్నీస్ ఇట్లా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అన్నిటిని ఆర్గన్స్ అంటాం. సో మళ్ళీ ఈ ఆర్గన్స్ అన్ని కలిపితే ఒక ఆర్గన్ సిస్టమ్ అని చెప్తున్నాం. అట్ ద ఎండ్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్. సో ఈ సిస్టమ్స్ ఏంటి? మళ్ళీ గ్రూప్ ఆఫ్ 10 సిస్టమ్స్ ఉంటాయి మన బాడీలో ఆర్గాన్ సిస్టమ్స్. అవి ఇవే. ఈ స్లైడ్‌ని నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. బికాజ్ ఐ యామ్ గివింగ్ యూ యాస్ అన్ అసైన్‌మెంట్. దీని మీద మీరు కొంచెం ఎక్స్‌ప్లోర్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ సెల్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గాబట్టి, అది మనకు అర్థమైతే ఇవన్నీ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సెల్ఫ్ స్టడీ విల్ హెల్ప్ అస్. సో ఈ స్లైడ్‌ని ప్లీజ్ టేక్ డౌన్ యాస్ అన్ అసైన్‌మెంట్. Now I wanted to describe you about what is a cell and its functions. సో సెల్ అన్నాం. ఈ సెల్‌లో ఫస్ట్ నేను సెల్ మెంబ్రేన్ గురించి మాట్లాడతాను. ఈ సెల్ మెంబ్రేన్ ఎక్కడుంది? ఈ పిక్చర్‌లో ఔటర్ లేయర్‌లో కనిపిస్తుంది. సో దీని ఫంక్షన్ ఏంటంటే సెల్ చుట్టూ ఉన్న ఆ థిన్ లేయర్, డబుల్ లేయర్ ఉంటుంది యాక్చువల్‌గా. ఈ థిన్ లేయర్‌ని సెల్ మెంబ్రేన్ అని చెప్పి అంటాం. దీని ఫంక్షన్ ఏంటి? బయట నుంచి వచ్చేవి లోపలికి పంపించాలా? వద్దా? ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ గార్డ్ అన్నమాట. సో ఈ సెల్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ లైక్ అంటే గ్లూకోజ్ గాని, ఆక్సిజన్ గాని ఏమైనా కావాలి అంటే ఇట్ విల్ లెట్ దెమ్ ఎంటర్. వద్దు అనుకుంటే ఇట్ విల్ స్టాప్. అంటే టాక్సిన్స్ లాంటివి ఏమైనా వస్తే ఇట్ విల్ నాట్ లెట్ దెమ్ ఎంటర్. సో ఇదొక గార్డ్ లాగా పనిచేస్తది. కావాల్సిన ఆహ్, ఐ మీన్ సెల్‌కి కావాల్సిన మెటీరియల్ అయితే లోపలికి ఎంటర్ చేయనిస్తది. వద్దు అంటే ఇట్ విల్ స్టాప్. దట్ ఈస్ వాట్ ఐ హావ్ రిటెన్ ఇన్ దిస్ స్లైడ్ హియర్. నెక్స్ట్ మనం మాట్లాడేది న్యూక్లియస్. న్యూక్లియస్ ఎక్కడుంది? మన సెల్‌లో ఈ పార్ట్‌లో ఉంది. సో న్యూక్లియస్ అంటే ఏంటి అంటే, ఈ న్యూక్లియస్ లోపల మళ్ళీ డీఎన్ఏ ఉంటుంది. డీఎన్ఏ ఏంటి మనకు తెలుసు. మన జెనెటిక్ మెటీరియల్ అనేసి. సో ఈ న్యూక్లియస్ లోపల డీఎన్ఏ ఉంటుంది. ఈ న్యూక్లియస్ ఏం చేస్తదంటే సెల్‌కి డైరెక్షన్స్ ఇస్తది. ఆ డీఎన్ఏ తాలూకా ఇన్‌పుట్ తీసుకొని సెల్‌లో ఉన్న మిగిలిన అంటే ఈ మిగిలిన ఇక్కడ ఏవైతే ఉన్నాయో మిగిలిన పార్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఆర్గనెల్స్ అంటాం. సో ఈ న్యూక్లియస్ ఈ డీఎన్ఏ నుంచి ఇన్‌పుట్ తీసుకొని ఈ ఆర్గనెల్స్ అన్నీ ఎలా వర్క్ చేయాలి అన్న డైరెక్షన్ ఇస్తది. న్యూక్లియస్ చేసే పని అది. ఓకే. నేను అదే రాసాను. డైరెక్ట్ సెల్ యాక్టివిటీస్ ఇది మన జెనెటిక్ మెటీరియల్ కలిగి ఉంటుంది అనేసి. నెక్స్ట్ మనం సైటోప్లాజం గురించి మాట్లాడదాం. సైటోప్లాజం ఎక్కడుంది? ఈ స్ట్రక్చర్‌లో ఈ లేయర్ అంటే బ్లూగా ఉన్నది. ఈ లోపల ఉన్న బ్లూ అంతా కూడా సైటోప్లాజం. ఇది ఎలా ఉంటుందంట అంటే జెల్లీ లైక్ స్ట్రక్చర్. అంటే వాడుక భాషలో చెప్పాలంటే జిలెటిన్ ఎలా ఉంటుందో ఇది అలా కనిపిస్తుంది. జెల్లీ లైక్ స్ట్రక్చర్. ఇది ఏం చేస్తుంది సెల్ లోపల అంటే మిగిలిన ఈ ఆర్గనెల్స్ అన్నిటికి ఇనఫ్ స్పేస్ ఉందా లేదా? లైక్ వాటి మూవ్‌మెంట్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇదంతా కూడా అంటే ఈ ఫ్లో సరిగా అవుతుందా లేదా అనేది చూసుకుంటుంది. అది సైటోప్లాజం యొక్క ఫంక్షనాలిటీ. నెక్స్ట్ మనం మాట్లాడేది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఇది చూడటానికి ఇలా ఒక ఏమంటారు అన్ని కలిపి ఉండేటట్టుగా. సో దీన్నేమంటామంటే ఈ సెల్‌లో ఇది ఒక పవర్ స్టేషన్ సప్లై అన్నట్టన్నమాట. అంటే సెల్‌కి కావలసిన అంటే కార్బోహైడ్రేట్స్ ఇవన్నిటిని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి ఈ సెల్‌కిస్తది. ఈ సెల్ అనేది యాక్టివ్‌గా ఉండాలి అంటే మైటోకాండ్రియా కొంచెం ఎక్కువ పని చేయాలి. ఇట్ షుడ్ వర్క్ హార్డర్. సో ఇది ఒక పవర్ స్టేషన్ ఫర్ ద సెల్ అని చెప్పి మనం అంటున్నాం. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ దేర్? ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఇది ఎక్కడుంది? న్యూక్లియస్‌ని హోల్డ్ చేస్తుంది. ఈ కిందుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఇది ఒక బెల్ట్ లాగా ఉంది చూడటానికి. ఇది ఏం చేస్తది అంటే మటీరియల్స్‌ని తీసుకొని ఫ్లో చేస్తదనమాట. ఎక్కడ కావాలో అక్కడకి అది సప్లై చేయడానికి ఇదేంటంటే 2 టైప్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ ఉంటాయి మళ్ళీ మనకి.
ఇది యూజ్ అయ్యే ఫంక్షన్ ఏంటంటే మూవ్ ద మెటీరియల్స్ ఇన్సైడ్ ద సెల్. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఏంటంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఈ పైన ఉన్నాయి చూసారా చిన్న చిన్న డాట్స్ లాగా, వీటిని రైబోజోమ్స్ అంటారు. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అలాంగ్ విత్ రైబోజోమ్స్ ఇది ప్రోటీన్ ని సింథసైజ్ చేస్తుంది. అంటే ప్రోటీన్ ని ఫార్మేషన్ ఎలా అవ్వాలి అన్నదానికి హెల్ప్ అయ్యేలా చేస్తుంది. అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ దానిలో ఆ పిక్చర్ ఇక్కడ లేదు, బట్ దానిలో రైబోజోమ్స్ ఉండవు. అదేం చేస్తుంది అంటే బాడీకి లిపిడ్ సింథసైజ్ చేస్తుంది, లేదంటే డీటాక్స్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. సో దిస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రఫ్, ఒకటి స్మూత్. రఫ్ అలాంగ్ విత్ రైబోజోమ్స్ ప్రోటీన్ ని సింథసైజ్ చేస్తుంది, అంటే ప్రోటీన్ తయారయ్యే విధానానికి ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ స్మూత్ వచ్చేసి లిపిడ్ సింథసైజ్ చేయడానికి లేదా డీటాక్స్ చేయడానికి బాడీకి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రైబోజోమ్స్ ఇప్పుడే మనం మాట్లాడాం. దీని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇది మన సెల్లో థౌజండ్స్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. ఈ రైబోజోమ్ ఏం చేస్తుంది అంటే ఇది జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటది. డిఎన్ఏ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకొని ఎంఆర్ఎన్ఏ అంటే ఒక మాలిక్యూల్ ద్వారా ఒక మెసెంజర్ అనుకోండి, ఎంఆర్ఎన్ఏ అనే ఒక ఫార్మాట్ యూస్ చేసి కోడాన్స్ యూస్ చేసి ఇదేం చేస్తుంది అంటే ప్రోటీన్ ని తయారు చేస్తుంది. అంటే అమైనో యాసిడ్స్ అన్నిటిని దీనిలోనే తయారు చేస్తుంది. దీంతో ఈ రైబోజోమ్స్ అనేది తయారు చేస్తుంది. డిఎన్ఏ నుంచి వచ్చే ఇన్పుట్ ని తీసుకొని ఒక ఇదేంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ప్రోటీన్ ని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, ఆ హ్యూమన్ బాడీలో ఈ బాడీలో మజిల్ బిల్డ్ చేయాలి అన్న ఒక థాట్ ఆ బాడీకి వచ్చింది. మజిల్ బిల్డ్ చేయాలంటే అప్పుడు ఏంటి, ప్రోటీన్ జనరేట్ అవ్వాలి. ప్రోటీన్ జనరేట్ అవ్వాలంటే రైబోజోమే దానికి కావాలి ఆ ఫంక్షనాలిటీని జరిగేటట్టు. ఇట్ విల్ వర్క్ ఫర్ మేక్ ప్రోటీన్స్ అన్నమాట. అది రైబోజోమ్ యొక్క ఫంక్షనాలిటీ. నెక్స్ట్ వచ్చేసి గాల్గి బాడీస్ ఆర్ గాల్గి ఆపరేటర్స్ అంటాము. ఇది ప్లేస్మెంట్ ఇక్కడ ఉండింది దీన్ని ఏమంటారు అంటే ప్యాకేజింగ్ ప్లాంట్ అంటారు అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, మటీరియల్స్ ని ఇన్సైడ్ ద సెల్ మూవ్ చేస్తుంది. అంటే మాలిక్యూల్స్ ని అన్నిటిని రిసీవ్ చేసుకొని వాటిని సార్ట్ చేసి మళ్ళీ ఒక ప్యాకేజ్ లాగా, అంటే ఒక ఏమంటారు, ఒక పోస్ట్ ఆఫీస్ అనుకోండి, ఒక ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ ని ఎక్కడికి పంపించాలి అన్నది చూస్తారు. లైక్ అప్పుడేంటి మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్ కావాలి కదా, అంటే మళ్ళీ ఆ లోకల్ వాళ్ళు అవి కలెక్ట్ చేసుకొని ఎన్వెలప్స్ ని పాస్ చేస్తారు. సో అట్లా దీని లోపల ఇది మటీరియల్స్ తీసుకొని సార్ట్ చేసి ప్యాకేజ్ చేసి మళ్ళీ డెలివర్ చేస్తుంది. ఆ డెలివర్ ఎలా చేస్తుంది, ఆ స్మాల్ ఎన్వెలప్ వెసైల్స్ అనే ఒక చిన్న ఫార్మాట్ లో అది ఎన్వెలప్ అన్నట్లుగా తీసుకోండి, దాని ద్వారా ఇది డెలివర్ చేస్తుంది. అది ఇన్సైడ్ ద సెల్ అవ్వచ్చు, అంటే ఇన్సైడ్ ద సెల్ ఎక్కడైనా కావాలంటే అది ప్లేస్ చేస్తుంది. లేకపోతే సెల్ మెంబ్రెయిన్ కి చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ అదేదో హార్మోన్సో ఎంజైమ్సో అయితే అవి సెల్ లోపల అవసరం లేదు కాబట్టి సెల్ మెంబ్రెయిన్ అంటే అవుటర్ లేయర్ లో మనం చూసాం కదా, దానికి చెప్పి అవుట్ సైడ్ ద బాడీకి పంపించేస్తుంది, లైక్ అవుట్ సైడ్ ద సెల్ కి పంపించేస్తుంది. సో ఈ గాల్గి ఆపరేటర్స్ ఏం చేస్తుంది, కలెక్ట్ ద మెటీరియల్, మూవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్, కావాలంటే ప్లేస్ లేదంటే సెల్ మెంబ్రెయిన్ కి చెప్పి ఇట్ విల్ సెండ్ ఇట్ అవుట్. దిస్ ఇస్ వాట్ గాల్గి ఆపరేటర్స్ విల్ డూ. అండ్ లాస్ట్లీ లైజోజోమ్, ఇది చాలా ఇంపార్టెంట్ సెల్ లోపల. ఏమైందంటే సెల్లో ఇన్ని రకాలుగా దీన్ని వాడుతున్నాం కాబట్టి మనం ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాం, దాన్ని బాగా సింథసైజ్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ ప్రోటీన్స్ కింద కన్వర్ట్ చేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి, అంటే వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీస్ కి పంపిస్తూ ఉన్నాం కదా. అంత ప్రాసెస్ జరుగుతున్న సెల్ కి ఏమైనా డ్యామేజ్ అయితే, ఓల్డ్ అయిపోతే, ఏదైనా వేస్ట్ ఏదైనా అంటే కొంచెం ఇది చాలా లీన్ గా ఇది ఇంకా పనికి రాదు అని ఈ సెల్ కి ఏమైనా అనిపిస్తే ఈ లైజోజోమ్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది అంటే దీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అలాంటి ఒక సెల్ ని బ్రేక్ డౌన్ చేసి దాన్ని మళ్ళీ కొంచెం క్లియర్ చేసి, అంటే రీసైక్లింగ్ సెంటర్ లాగా దాన్ని క్లియర్ చేసి మళ్ళీ ఒక న్యూ సెల్ ఫామ్ అయ్యేదానికి ఈ లైజోజోమ్ ఫంక్షన్ అనేది జనరల్ గా యాక్టివేట్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ ద సెల్. నేను ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఫినిష్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ ఒక ఫ్యాక్టరీ అనుకుందాం, ఒక టైనీ ఫ్యాక్టరీ, చాలా చిన్న టైనీ ఫ్యాక్టరీ, మీ మధ్యలో ఉన్నవన్నీ మషీన్స్ అనుకుందాం. సో ఆ ఫ్యాక్టరీ లోపలికి సెల్ మెంబ్రెయిన్ అనేది సెక్యూరిటీ గార్డ్, లోపలికి ఎవరు రావాలి ఎవరు వద్దు అన్నది సెల్ మెంబ్రెయిన్ డిసైడ్ చేస్తుంది. తర్వాత మన న్యూక్లియస్ వచ్చేసి బాస్ అన్నమాట.
ఎవరేం చేయాలి? అతని మేనేజరు, వర్కర్స్ మీ పని మీరు అని ఇట్ విల్ డైరెక్ట్ ద సెల్. దాని తర్వాత మన సైటోప్లాజం అనేది ఫ్యాక్టరీ తాలూకా ఫ్లోర్ అనుకుందాం. ఏ పార్ట్ ఎక్కడుండాలి? ఆ పార్ట్‌కి మూవ్‌మెంట్ సరిగా ఉందా లేదా? అన్నీ కరెక్ట్ వాటి ప్లేసెస్‌లో ఉన్నాయా లేదా? అవి ఫ్రీగా ఫ్లో అయ్యే ప్లేస్ ఉందా లేదా అన్నది సైటోప్లాజం అనేది చూసుకుంటది. నెక్స్ట్ వచ్చేసి డీఎన్ఏ నుంచి ఇన్‌పుట్ తీసుకొని న్యూక్లియస్ అంటే మన బాస్ వచ్చి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ మైటోకాండ్రియా మనం చెప్పినట్టు పవర్ సప్లై చేస్తది. అంటే ఈ అన్ని కరెక్ట్‌గా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకొని అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తది. ఆ సప్లై పవర్ స్టేషన్ అన్నాం కాబట్టి మైటోకాండ్రియాని ఎనర్జీ ద్వారా అంటే పవర్‌ని ఎట్లా సప్లై చేస్తదో మైటోకాండ్రియా ఎనర్జీని అట్లా సప్లై చేస్తది. నెక్స్ట్ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. మనం ఇది చెప్తాము మూవ్‌మెంట్స్ అంటే ప్యాకేజ్ మెటీరియల్స్‌ని ఇన్ అండ్ ఫ్లో అది వెళ్ళేదానికి. ఏది ఎక్కడికి వెళ్ళాలి అనే ఈ బెల్ట్ కన్వేయర్ బెల్ట్ అంటాం దీన్ని. అంటే ఫ్యాక్టరీ భాషలో. ఈ బెల్ట్ మీద ప్లేస్ చేస్తే అది ఎలా ఫ్లో అవుతూ ఉంటే ఎవరికి ఏ మెటీరియల్ కావాలో అక్కడ నీడ్ అయిన ప్లేస్‌లో అది డెలివర్ చేసి అది వెళ్ళిపోతూ ఉంటది. కన్వేయర్ బెల్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రైబోజోమ్స్. ఇది ఇది ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకొని ప్రోటీన్‌ని తయారు చేస్తదని చెప్పాం కాబట్టి దీన్ని ఈ ఫ్యాక్టరీకి ఒక చెఫ్ అనుకుందాం. సో, ఇది ప్రోటీన్‌ని ఎట్లా తయారు చేయాలన్నది ఇన్‌పుట్ ఒక చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయితూ అది ఇట్ విల్ ఆహ్, వాట్ ప్రోటీన్‌ని తయారు చేస్తది. అమైనో యాసిడ్స్ అన్నీ కలిపి. అండ్ కావాల్సిన అప్పుడు అది ఇది ఎక్కడ డెలివర్ చేయదు. గోల్గి అపరేటస్ నెక్స్ట్ మన ఫంక్షనాలిటీ వస్తుంది గదా! ఇది వచ్చేసి అన్నీ ఉన్న మాలిక్యూల్స్‌ని అన్నిటిని సార్ట్ చేసి, మనం చెప్పినట్టు ఇది ప్యాకేజింగ్ అండ్ షిప్పింగ్ అనుకుందాం. సో, ఇది అన్నిటిని కలెక్ట్ చేసి సెల్ లోపల కావాలంటే అక్కడ షిప్ చేస్తది. లేదు హార్మోన్స్, ఎంజైమ్ ఇలాంటివైతే సెల్ మెంబ్రేన్‌కి చెప్పి బయటకి డెలివర్ చేస్తది. గోల్గి అపరేటస్. అండ్ లైసోజోమ్ రీసైక్లింగ్ సెంటర్. సో, ఏదైనా పార్ట్ పని చేయట్లేదు అంటే దాన్ని ఎలా బాగు చేయాలి అన్నది మన లైసోజోమ్ అనేది చూస్తది. సో, ఓవరాల్‌గా group of cells is a tissue, group of tissues is an organ, group of organs is an organ system. Organ system is nothing but an organism, which is a living organism, and we are that, like human. సో, ఆ సెల్ అనేది అంత ఇంపార్టెంట్. నేను ముందుగా చెప్పినట్టు సెల్ లెవెల్‌లో మనం యాస్ ఎ కోచెస్ వి ఆల్ వర్క్ ఫర్ ద రూట్ కాజ్. ఈ సెల్ రిపేర్‌లోనే మనం పనిచేస్తాం. సో, దిస్ ఈస్ వాట్ మై టాపిక్ ఈస్ ఫర్ టుడే. Hopefully all of you have got this. Back to Srinivas garu. ఎక్సలెంట్ రేణు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్‌ఫుల్ షేరింగ్ యాక్చువల్లీ. అంటే ఎక్స్‌ట్రాఆర్డినరీ నాలెడ్జ్. అంటే నాకు అనిపిస్తుందన్నమాట మీరు మాట్లాడుతుంటే. ఒక సెల్ కోసమే మీరు ఇంతసేపు ఇంతలా బాగా చెప్తున్నారు డీప్‌గా. అంటే ఒక బాడీకి మొత్తం చెప్పమన్నారంటే మీరు 4 డేస్ చెప్పేస్తారేమో. సో, గివ్ హర్ ఎ వెరీ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. రియల్లీ సూపర్బ్. ఎక్స్‌ట్రాఆర్డినరీ నాలెడ్జ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్‌ఫుల్ నాలెడ్జ్. And now, so dear aspirants, so get ready. The lady who speaks with the enthusiasm. అంటే ఆవిడ మాట్లాడిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లోనే ఒక ఎంతూజియాజం ఉంటుంది. ఆవిడ ఎప్పుడైతే ఒక సెషన్ చేస్తారో పీపుల్ గెట్ త్రూ లైక్ అంటే మీరు ఒక నార్మల్ పీపుల్ నుంచి ఇమీడియట్ గా క్లయింట్ గా కన్వర్ట్ అయ్యే ఒక పర్సన్ అన్నమాట. అంటే ఆవిడ అంత పొటెన్షియల్ తో మాట్లాడతారు. సో గెట్ రెడీ గైస్. మీ పెన్ అండ్ నోట్స్ రెడీ చేసుకోండి. సో మ్యామ్ వర్క్ యాజ్ అ సోనోగ్రాఫర్ earlier and now she is the senior most wellness coach with a well health community. So I invite Bharti Govardhan ma'am from Nellore. Ma'am, stage is yours. Thank you so much, Srinivas sir, for your very warm welcome. I am so much excited with your warm welcome. Yeah, myself Bharti Govardhan andi. I am sharing this stage from Nellore itself. And very, very good evening to one and all. So today's my topic is, first of all, before going to my topic, I want to congratulate Mrs. Renu. So extraordinary ga okka chinna kanam gurinchi enta peddaga enta knowledge icharu chudandi. Really awesome, excellent, and I am giving her a great round of applause. Right, thank you so much, Renu, for sharing this stage with your upgrading knowledge. Yeah, I am sharing my screen. So give